శ్రీ మహాగణాధిపతయే నమః, శ్రీమాత్రే నమః. మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. జ్యోతిష శాస్త్రపరంగా మేషలగ్నంలో జన్మించిన స్త్రీ పురుషుల జాతక లక్షణాలు ఎలా ఉంటాయో, వాళ్ళ స్వభావం ఎలా ఉంటుందో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మేషలగ్నంలో జన్మించిన జాతకులు మహాధైర్యవంతులుగా ఉంటారు. గొప్ప ఆత్మవిశ్వాసం కలిగిన వాళ్ళుగా ఉంటారు. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఎప్పుడు ఏది తోస్తే అది చేసేటటువంటి లక్షణం ఉంటుంది. గొప్ప నాయకులుగా ఉండటానికి వీళ్ళు ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. చొరవ తీసుకొని ప్రతి పనిలో ప్రవేశించి ఆ పనిని పూర్తి చేసే లక్షణాన్ని కలిగి ఉంటారు. మేష లగ్నంలో జన్మించిన వాళ్ళు ఎవరైనా సరే గుండ్రటి నేత్రాలను కలిగి ఉంటారు. బలహీనమైనటువంటి మోకాళ్లను కలిగి ఉంటారు. అలాగే నీటికి కొంచెం భయపడేటటువంటి లక్షణం ఉంటుంది. అంటే ఎప్పుడైనా మేషలగ్నం వాళ్ళు నీళ్లు చూస్తే కొద్దిగా భయపడేటటువంటి స్వభావం ఉంటుంది. అసత్యపు మాటలు ఒక్కొక్కసారి మాట్లాడే అవకాశం ఉంటుంది. శరీరం తరచుగా గీరుకుపోతూ ఉంటుంది. మేషలగ్నం అనేది అగ్నితత్వానికి చెందినటువంటి లగ్నంగా చెప్పుకోవాలి. సాధారణంగా ఇతర లగ్నాల కంటే కూడా ఈ మేషలగ్నంలో జన్మించిన వాళ్ళకి ఎసిడిటీ ప్రాబ్లం ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి అసిడిటీ కలిగింపజేసే ఫుడ్ ఎక్కువగా తీసుకోకూడదు. ఈ లగ్నంలో జన్మించిన వాళ్ళు ఉన్నత స్థాయి ఉద్యోగాలలో కానీ ఉన్నత స్థాయి పదవులలో కానీ ఉండటానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే వీళ్ళు నిర్ణయాలు తీసుకోవటానికి ఎక్కువ సమయం తీసుకోకుండా అప్పటికప్పుడు తోచింది చేసేటటువంటి లక్షణాన్ని చాలా ఎక్కువగా కలిగి ఉంటారు. అలాగే వీళ్ళు తీసుకునేటటువంటి నిర్ణయాలు ఒక్కొక్కసారి కొన్ని చెడు ఫలితాలను కూడా కలిగింపజేస్తూ ఉంటాయి. కాబట్టి సాధ్యమైనంత వరకు వీళ్ళు ఏ నిర్ణయం తీసుకున్నా 1కి 10 సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోవటం అనుకూల ఫలితాలను కలిగింపజేస్తుంది. అలాగే మేషలగ్నంలో జన్మించిన వాళ్ళకి సహనం తక్కువగా ఉంటుంది. కాబట్టి సహనాన్ని పెంపొందింపజేసే ప్రయత్నం చేయటం చాలా అవసరం. మేషలగ్నంలో జన్మించిన వాళ్ళు కొంచెం కఠినంగా మాట్లాడేటటువంటి లక్షణాన్ని కలిగి ఉంటారు. ఇతరులతో పరుషంగా ప్రవర్తించే లక్షణం ఉంటుంది. దాన్ని తగ్గింపజేసుకునే ప్రయత్నం చేయటం మంచిది. అలాగే మేషలగ్నంలో జన్మించిన వాళ్ళు సహజ సిద్ధంగా ప్రభుత్వ ఉద్యోగాలలో కానీ ఆర్మీలలో కానీ పనిచేయటానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే మేషలగ్నానికి శని, బుధుడు, శుక్రుడు 3 గ్రహాలు పాపులు. గురుగ్రహము, రవిగ్రహము మేషలగ్నానికి శుభ ఫలితాలను కలిగింపజేస్తాయి. అంటే మేషలగ్నంలో జన్మించిన వాళ్ళకి గురు మహాదశ, రవి మహాదశ జాతకంలో విశేషంగా యోగిస్తాయి. అలాగే మేషలగ్నంలో జన్మించిన వాళ్ళు నరాలకు సంబంధించినటువంటి అనారోగ్య సమస్యలు ఎదుర్కొనే సూచనలు ఉన్నాయి. కాబట్టి ఈ విషయంలో కొంచెం అప్రమత్తంగా వ్యవహరించాలి. అలాగే మేషలగ్నంలో జన్మించిన వాళ్ళకు ఉన్నటువంటి ముఖ్యమైన లోపం ఏంటంటే వీళ్ళు ఒక ప్రదేశంలో ఎక్కువసేపు కూర్చొని పని చెయ్యలేరు. అలాంటి లక్షణాన్ని కలిగి ఉంటారు. అలాగే మేషలగ్నంలో జన్మించిన వాళ్ళు వాళ్ళ లగ్నానికి అధిపతి కుజుడు కాబట్టి ఎక్కువగా నవగ్రహాల్లో కుజుడిని పూజించాలి. రుణ విమోచన అంగారక స్తోత్రాన్ని చదువుకుంటే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. అలాగే కుజుడికి అధిష్టాన దైవాలైనటువంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని, లక్ష్మీ నరసింహస్వామిని ఎక్కువగా పూజించడం ద్వారా ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. సుబ్రహ్మణ్య అష్టకము, లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం పఠించడం ద్వారా మేషలగ్నంలో జన్మించిన వాళ్ళు విశేషమైన శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు. అనుకున్న పనులు అనుకున్నట్లు జీవితంలో త్వరగా పూర్తి చేసుకోవచ్చు. జ్యోతిష శాస్త్రపరంగా మీ జన్మలగ్నం బట్టి, మీ రాశిని బట్టి, మీ నక్షత్రం బట్టి మీకు ఎలాంటి లక్షణాలు ఉంటాయో, మీరు ఉద్యోగంలో రాణిస్తారో వ్యాపారంలో రాణిస్తారో ఈ విషయాలన్నీ ఎప్పటికప్పుడు తెలుసుకోవాలనుకుంటే మా మాచిరాజ్ భక్తి ఛానల్ని తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు.